తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లాలో స్వరాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న కార్మికులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు. వలస కూలీలకు స్థానికంగా ఆశ్రయం కల్పిస్తామని మంత్రి భరోసా. సంగారెడ్డి జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్ నిబంధనలు. జోగిపేట పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసిన అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ. దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్యే పిలుపు. మెదక్ జిల్లా మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో తమ స్వరాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. రోడ్డుపై తమ పిల్లలతో నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూసి ఆ ప్రాంతం మీదుగా కారులో వెళ్తున్న మంత్రి కారు ఆపి వారిని పలకరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి 5 రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్నామని, పని లేక ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. వారి మాటలకు చలించిపోయిన మంత్రి లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లవద్దని, మనోహరాబాద్లోనే ఆశ్రయం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. मदद करने के लिए पूछ रहा हूँ मैं, आपको कुछ तकलीफ देने के लिए नहीं कह रहा है मैं आपको। छोटे बच्चे ऐसा ही टफ काम भी नहीं, आराम का काम है. बाजार से बाजार तो पैकिंग क्या नहीं रखता. ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కాలనీలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇటీవలే మృతి చెందింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని ఆదేశించారు. ఆ కుటుంబాన్ని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే మంత్రి ఆదేశాల మేరకు వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించారు. मेरे को फोन करो, फिर उधर ना पड़ा। छोटे के 2 बच्चे। अन्ना से मिलो पहले। कितना बेटा? जो भी मेरे को कभी पढ़ाओगे हम देख लेते। साड़ी ऑलरेडी दिए, फिर अभी मेरा गाड़ी में थे लिस्ट पूरा तैयार करे, एक एक घर से दे ऐसा पहले एक ही घर से 10-10 बोल तो पहले एक एक घर को एक एक घर से एक 12 किलो चावल 5 रुपये तो लिस्ट बनाए इसके साथ दे दे. లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు రాజేంద్ర నగర్ అడ్వకేట్ చంద్రశేఖర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ సబ్ ఇన్స్పెక్టర్ బాసాని శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ ఉన్నన్ని రోజులు మున్సిపల్ సిబ్బందికి సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు.
శ్వేత ఎస్ఐ రాజేంద్రనగర్ పిఎస్ అండి. ఈరోజు ఇక్కడ పేదలకి కోవిడ్-19 ఈ నేపథ్యంలో చాలామంది విస్తృతంగా విజృంభిస్తున్న కారణంగా ఈ పేద ప్రజలకి పని లేకుండా, కూలి లేకుండా, ఇంట్లో ఉండి తినడానికి కూడా ఏం లేకపోవడం కారణంగా వీళ్ళందరూ వీళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు వీళ్ళని గుర్తించి మామూలుగా ఇస్తున్నామే కాకుండా వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, వాళ్ళకి మాస్కులు పంపిణీ చేస్తూ, వాళ్ళకి మినిమం ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి జాగ్రత్త పరుస్తూ, వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ తినడానికి మినిమం నిత్యావసర వస్తువులు ఏమంటే రైస్, కూరగాయలు, పప్పు అలాంటి వాళ్ళకి పంపిణీ చేస్తూ డైలీ ఒక 100 మెంబర్స్కి అట్లా వీళ్ళు గోల్గా పెట్టుకొని ఒక 2-3 కలిసి వాళ్ళందరికీ సహాయం చేయడం చాలా ఆనందకరంగా అనిపించింది. మేడం మీరు కూడా రండి, ఇంకా ఎందుకంటే పోలీస్ వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ ముందు చేస్తే ఇంకా బాగుంటుంది, సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పి జాగ్రత్త పడుతూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించి నేను కూడా వీళ్ళకి సహాయం చేయడానికి నేను వచ్చినండి. చాలా ధన్యవాదాలండి. పేదల తరఫున నేను కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేపథ్యంలో నేను పేదవాళ్ళకి ప్రస్తుతం ఉన్న లాక్డౌన్లో పేదవాళ్ళ కోసము తిండి వ్యాపారాలు ఏమి నడవలేక పూటైనా గడవలేక ఉన్న పరిస్థితుల్లో నేను, శ్రీనివాస్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు అందరూ కలిసి పేద ప్రజలకు సాయం చేయాలని చెప్పేసి మేము బియ్యము, నూనె, కూరగాయలు, పప్పు, ఉప్పులు అవన్నీ కలిపి పేదవాళ్ళకి పంచుతున్నామండి. ఇది ఈ రోజు నుంచి మే 3వ వరకు లాక్డౌన్ ఎత్తేసేంత వరకు మేము కంటిన్యూ చేస్తాము. డైలీ 50 మందికి మేము పంచుతున్నాము. ఇప్పటికీ అదే చెప్తున్నామండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, పోలీస్ వారికి సహకరించండి. మన ప్రధాని మోడీ గారు కానీ, చంద్రశేఖర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చాలా పటిష్టంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. పబ్లిక్ ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కరోనా వైరస్ని మనము అరికట్టాలంటే మనమందరం ఇంట్లో ఉండి దీనికి పోలీస్ వారికి కానీ, డాక్టర్స్ కానీ అందరికీ సహకరించి మనకు అయినంత వరకు వాళ్ళకి సహకరిద్దామని చెప్పేసి మనం తెలంగాణ ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి ఎల్బీ నగర్ హర్ష టయోటా షోరూం యాజమాన్యం పోలీసులు పెట్రోలింగ్ వాహనాలను శానిటైజ్ చేయడానికి స్మోక్ ద్వారా బ్యాక్టీరియాను నశింపజేసే భక్త క్లీన్ ఆల్ట్రామిస్ట్ క్లీనర్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రాములు నాయక్ మాట్లాడుతూ టయోటా ఆధ్వర్యంలో సుమారు 70 వాహనాలను శుభ్రపరిచేందుకు శానిటైజర్లను అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్ష టయోటా యాజమాన్యం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ నేతాజీ నగర్ అసోసియేషన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ మహమ్మద్ ఫారూక్ ఆధ్వర్యంలో 300 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ కార్పొరేటర్ షరీఫ్, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు సంజీవ్, నేతాజీ నగర్ చైర్మన్ బాబర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. मोबाइल लीटर वेट रखो देते हैं क्या आपको
रसीद दिए तो आधा का भी ले लो। నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన పార్క్ బాయ్ గారు, అదేవిధంగా స్థానిక మాజీ కార్పొరేటర్ మన షరీఫ్ గారు అందరం కూడా కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి 12 కిలోల బియ్యం, 12.5 కిలోల బియ్యం, 5 కిలోలు గోధుమ పిండి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఏంటంటే ప్రత్యేకత ఎప్పుడు కూడా వాళ్ళందరూ క్రమశిక్షణగా పద్ధతి ప్రకారం నేతాజీ నగర్ అన్ని ఏ ఇష్యూ వచ్చినా కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ మరి అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి మరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళందరూ బాగా యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు వెహికల్స్ స్ప్రే సంబంధించిన వెహికల్స్ మున్సిపాలిటీ తెప్పించుకున్నారు. ఇప్పుడు స్థానికంగా టీఆర్ఎస్ నుంచి కూడా మేము ఇచ్చిన వెహికల్ ఉంది, అది కూడా వస్తుంది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది నా కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దీన్ని ఆధారంగా తీసుకోవాలి. అందరూ కూడా అన్ని వెల్ఫేర్ అసోసియేషన్ కూడా దీన్నే ఆధారంగా తీసుకొని మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి ప్రెసిడెంట్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో మరి మా వెల్ఫేర్ మా కాలనీ వరకు దాదాపు 300 నుంచి 500 వరకు ఉంటాయి మా కాలనీ ఇల్లు అని చెప్పి వీళ్ళు ఒక 300 ప్యాకెట్స్ ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఇంటింటికి పోయి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడేమో ఈ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈ కార్మికులకి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే వీళ్ళు బ్రహ్మాండంగా నిర్వహిస్తాం కూడా ఎట్లా నిర్వహిస్తున్నారంటే ఇంటింటికి పోయి మేము ఇస్తున్నాం. ఇక్కడ పిలిపించి లైన్లో నుంచోబెట్టి మళ్ళీ దాన్ని పెద్ద ఇష్యూగా. శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలో చిన్న జిఆర్ స్వామి ఆశ్రమంలో లోకశాంతి విశ్వశాంతి కొరకు మూల మంత్ర హోమాన్ని దివ్య సాంకేతంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ 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 అహోబిల స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా వైరస్ తొలగిపోయి ప్రశాంతంగా ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సూచనలు పాటించాలని, లాక్డౌన్లో ఎవరూ బయటకు రావద్దని కోరారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచం అంతా కూడా కరోనా ప్రభావం చేత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డం మనం చూస్తున్నాం. ఎందరో మృత్యువాత పడుతున్నారు. లోకమంతా బాగుండాలి, విశ్వమంతా కూడా సుఖంగా హాయిగా ఉండాలి అని భగవంతుడిని ఎందరో పూజలు చేస్తున్నాం, ఎందరో ప్రార్థనలు చేస్తున్నాం. మనందరం మన ఆచార్యులు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు వారి మంగళాశాసనాలతో అటు విజయకీలాద్రి, విశాఖపట్నం, వారిజ సముద్ర ప్రాంతంలోను, అలాగే మన దివ్య సాకేతం ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా మూలమంత్ర హోమాలు చేయాలి అని స్వామివారు మంగళాశాసనం చేశారు. ఆ రకంగా ఇక్కడ మన దివ్య సాకేతంలో ఈ రోజు నుంచి భగవంతుడైన ఆ స్వామిని ప్రసన్నం చేసుకుంటూ విశ్వ శరీరుడైన ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా సుఖమయం చేయి తండ్రి అంటూ ప్రార్థన చేస్తూ మనం ఈ హవన కార్యక్రమాలు చేస్తున్నాం. కేవలం మంత్రాలతో లోకం శాంతిస్తుందే అనే ఛాందస్సులో కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు. అయితే మనం మంత్రాలు ఒకటే కాదు, డాక్టర్లు చెప్పిన విధి విధానాలు పాటించాలి. మన పెద్దలు నాయకులు చెప్పే మంచి మాటలు మనం వినాలి. విని బయటికి రాకుండా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేమి డాక్టర్లు చెప్పారో అవి మనం పాటిస్తుండాలి. దాంతోపాటుగా దైవం అనేది కూడా మనకు ఒక మంచి శక్తిని ఇస్తుంది. దైవశక్తి కూడా మనకు తోడుంటే దేన్నైనా ఎదిరించగలుగుతాం, ఎన్ని కష్టాలనైనా మనం దాటగలుగుతాం. అందువల్ల దైవాన్ని మనం శక్తిని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో 100% లాక్డౌన్ అమలుకు పోలీస్ మరియు మున్సిపల్ శాఖ అధికారులు రాకపోకలు నిలిపివేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ చౌరస్తా, గొల్లసంగం రహదారి, పోచమ్మ దేవాలయం వైపు వెళ్లే రహదారి, పాత కూరగాయల మార్కెట్ దారి, ప్రభుత్వ బాలికల పాఠశాల నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లే దారి, బస్టాండ్ నుంచి 18వ వార్డులోకి వెళ్లే అన్ని దారులను మూసివేసి జోగిపేట పట్టణాన్ని అష్ట దిగ్బంధంలో ఉంచారు.
అది 13 తారీఖు ఉన్నది కదా బాబా, అది ఆల్రెడీ తీసుకొని పోయారు కదా మీరు 13 తారీఖు అంటే. కోవిడ్-19 కరోనా వైరస్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పాటిస్తూ జగిపేట పట్టణంలో మరియు మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా లాక్డౌన్ను పకడ్బందీగా పాటించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా జగిపేట పట్టణంలో ముఖ్యంగా అన్ని రహదారులను మూసివేయడం జరిగింది. ఒకే రహదారిని చాలామంది కూడా రహదారులు ఓపెన్ ఉండడంతో ఎలాంటి ఎమర్జెన్సీ పని లేకపోయినా కూడా అవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ముఖ్యమైన రహదారి ఉందో దాన్ని మాత్రమే ఉంచి మిగతా రహదారులన్నీ మూసేయడం జరిగింది. ఇంకా జోగిపేట పట్టణానికి ఎంట్రన్స్లో ఉన్న 3 ముఖ్య రహదారులను కూడా చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదేవిధంగా జోగిపేట పట్టణానికి ఉన్నటువంటి ముఖ్యమైన 3 రహదారులను కూడా చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అత్యవసరమైన పని నిమిత్తం జోగిపేటకి వస్తున్న వాళ్ళని మాత్రం అలో చేస్తున్నాం, మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయట్లేదు. ఎవరైనా అనవసరంగా వస్తే వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఒక 2 వీలర్ మీద ఒకరు మాత్రమే రావాలి, అలా కాకుండా ఇద్దరిద్దరు వస్తుంటే వాళ్ళని కూడా వెహికల్స్ని సీజ్ చేయడం, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. జోగిపేట పట్టణంలో చాలా వరకు కంట్రోల్ అయింది. అదేవిధంగా కిరాణా మరియు పాలు కూరగాయలు కూడా 10 గంటల నుంచి కిరాణా షాపులు 10 గంటల నుంచి 1 గంటల వరకు పరిమితం చేయడం జరిగింది. మిగతా అన్ని షాపులు కూడా 1 గంటల కల్లా మధ్యాహ్నం 1 గంటల కల్లా అన్ని క్లోజ్ అయ్యే విధంగా చూసుకోవడం జరుగుతుంది. 1 గంటల తర్వాత కూడా ఎవరిని జగిపేట పట్టణంలోకి అనుమతించడం లేదు. అదేవిధంగా బ్యాంకుల దగ్గర కూడా ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించి చాలామంది గుంపులుగా వస్తున్న వాళ్ళని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని బ్యాంకుల దగ్గర మా పోలీసు వారి బ్యాంకు వాళ్ళ సహకారంలో అన్ని దగ్గర కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా వైరస్ సంబంధించిన దాని విషయంలో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మాస్కులు లేకుండా బయటకు వస్తారో వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ మరియు రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ సహకారంతో వారికి ఫైన్లు కూడా వేస్తున్నాం. కాబట్టి అందరూ సామాజిక బాధ్యత నిర్వర్తిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ను అరికట్టే విధంగా అందరూ వ్యక్తిగతంగా ఒక సైనికులాగా పనిచేసి అందరూ ఇంట్లోనే ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ప్రభుత్వం చెప్పినటువంటి రూల్స్ని బ్రేక్ చేస్తూ ఎవరైనా రోడ్ల మీదకి వస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి రూల్స్ బ్రేక్ చేసినా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి అనవసరంగా ఏం పని లేకుండా రోడ్లపైకి రావద్దని అందరికీ సూచిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు సెంట్రింగ్ లేబర్లకు యూనియన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అహ్మద్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ సభ్యులు విఠల్ యాదగిరి పాల్గొన్నారు. కరోనా వైరస్ గురించి ఇవాళ జరిగే ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ నడుస్తుంది. దాంట్లో భవన నిర్మాణ కార్మికులు సెంట్రింగ్ కాంట్రాక్టర్ దగ్గర వర్కర్స్ ఎవరైతే పనిచేస్తారో సెంట్రింగ్ లేబర్స్ మా ఆఫీస్ తరఫున వాళ్ళకు బియ్యము పప్పు వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. మొత్తం మా కార్మికులకి ఓన్లీ మా సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ దగ్గర పనిచేసే వాళ్ళే అభిప్రాయం ఇవాళ 100 మందికి ఇచ్చినాం. ఇట్లానే 6 రోజులు కంటిన్యూగా 100 మందికి ఇస్తాము. కంటిన్యూగా 6 రోజులు ఇవ్వడం జరుగుతుంది. అభిపాదిమనాల్సిన తరఫున మొత్తం మా కమిటీ మెంబర్స్ మొత్తం మన యాదన్న కానీ విఠలన్న ముజీబ్ భాయ్ ఫారూక్ భాయ్ వీళ్ళందరూ మొత్తం యాక్టివ్గా పనిచేసి మొత్తం కమిటీ వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి భవన నిర్మాణ కార్మికులు కరోనా వైరస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కాబట్టి మా పనిచేసే సెంట్రింగ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే లేబర్కి ఒక పూటకు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల దగ్గర పనిచేసే వాళ్ళు
వాళ్ళకే సంథింగ్ వాళ్ళకే ఓన్లీ బియ్యం ఇవ్వాలని నిర్ణయం ఇచ్చినాము. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి పోచంపల్లి కిరాణం అసోసియేషన్ వారు శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిప్రోలు విజయలక్ష్మి శ్రీనివాస్, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీటీసీ కోట పుష్పలత, కమిషనర్ బాలశంకర్ పాల్గొన్నారు. పోచంపల్లి పురపాలకం అది సభ్యులకు అందరికీ కిరాణం సరుకులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కృషి పట్టుదల, ఊరికి చేసిన సేవ, ఆదర్శం చాలా మంచిగా పనిచేస్తారు వాళ్ళు. అందుకని వారికి ఖచ్చితంగా మన కిరాణం సరుకులు ఇవ్వాలని అనుకున్నాము. కిరాణం సరుకులు ఇచ్చినాం. అందరం కలిసికట్టుగా ఉండి ఒక మాట మీద ఉండి మన పట్టుదలే మన ధైర్యమే కరోనాను తరిమి కొడదాం. కరోనాను తరిమి కొడదాం. దేశ్ కి రక్ష హమ్ కరేగా. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్కనూరు గ్రామీణ సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి లాక్డౌన్ దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఐకేపీ కేంద్రాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నాగోల్కు చెందిన ఓ మిత్ర బృందం విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేశారు. మనకు కేంద్ర మంత్రి PM గారు, CM గారు ఇచ్చినటువంటి సూచన మేరకు మన కరోనా విస్తృతంగా పెరుగుతున్న దృష్టిలో లాక్డౌన్ విస్తృతంగా పెరుగుతున్న సందర్భంగా పోలీసు వాళ్ళు నిత్యం వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి, డాక్టర్లు, పోలీసు వారు నిత్యం అడ్డుపెట్టి ఈ రోజు ఉదయం నుంచి ప్రతిరోజు లాక్డౌన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు సూచనలు ఇచ్చుకుంటూ వారికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మేము మా మిత్రులం అంతా సహార ఎస్టేట్ నుంచి వచ్చి ఈ రోజు ఒక రోజు మొత్తం కార్యక్రమం భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా డాక్టర్లకు కూడా మేము కూడా భోజనం ఏర్పాటు చేయాలనుకుంటాం. మరొకసారి కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆ తరఫున ఇంకోసారి కూడా భోజనాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, శానిటైజర్తో చేతులు కట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడండి. మన జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు లేదు కనుక మనం జాగ్రత్తగా ఉంటున్నాం కనుక ఇంకా ముందు వస్తూ జాగ్రత్త పడి మన రాష్ట్రాన్ని, దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అందరం విన్నవించాను. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు, కోడిమ్యాల PSCS చైర్మన్ మేనేని రాజ నరసింహారావు, TRS మండల అధ్యక్షులు అనుమన్ల రఘు తదితరులు పాల్గొన్నారు. కొడిమ్యాల మండలంలో ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు 5,500 విలువ గల బియ్యము, అదేవిధంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మొత్తం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ వ్యాప్తంగా 140 మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు
ఇది పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి మరి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కబలించినటువంటి పరిస్థితి మనందరికీ విదితమే. కానీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణం చేత ఇలా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కరోనా దాని ప్రాబల్యం చెందకుండా కరోనా కట్టడి జరిగే విషయంలో దేశ రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి చర్యల ద్వారా ఇది కొంత కట్టడి జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దు, అదేవిధంగా ఆకలితో అలమటించొద్దు, ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించి అనేక రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకి మన రాష్ట్రం కానీ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చినటువంటి వలస కార్మికులకు కూడా మరి 12 కిలోల బియ్యాన్ని ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క వ్యక్తికి ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. అదేవిధంగా మరి ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా వాళ్ళకు కూడా ఆర్థికంగా తర్వాత బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం. అంతేకాకుండా మన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు కూడా మన చొప్పండి నియోజకవర్గం కుదురుపాకలో, కరీంనగర్లో చాలా చోట్ల కూడా నిత్య అన్నదానాన్ని కూడా చేస్తూ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా కరోనాను కట్టడి చేయడంలో వాళ్ళు అమోఘమైనటువంటి పాత్ర వారిది ఉన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం లింగరాజపల్లి గ్రామంలో 60 నిరుపేద కుటుంబాలకు కీర్తి శిష్యులు గంధమల్ల చెన్నమ్మ, సాలయ్య జ్ఞాపకార్థం మేరకు వారి కుమారుడు గంధమల్ల మల్లమ్మ, బాలయ్య కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ శివనాగప్రసాద్, సర్పంచ్ ఉమా, గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇస్తారు కానీ వెనక దూరం వాడు తీసుకొని. వాస్తవానికి ఇప్పటి పరిస్థితుల ప్రభావం ఊరందరికి ఇవ్వాలని అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయినాము. సరే, దీని ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉంటుందో దాన్ని చూసి మళ్ళీ ఒకసారి పంపిణీ కూడా జరుగుతుంది. మేము ఇంకొకటి రైస్ కూడా పంచాలని అనుకున్నాము, అయితే దాన్ని కొన్ని కారణాల వల్ల ఆపేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమానికి మన మండల పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ శివనాగప్రసాద్ గారు, వారి సిబ్బంది, మన గ్రామస్తులు అందరూ సకాలంలో హాజరై పంపిణీ సంతోషంగా జరిగినది. ఈ కార్యక్రమానికి మిత్రులు ఎర్ర మహేష్ గారు, బొడియ లింగస్వామి గారు, మా బ్రహ్మయ్య గారు, మా జిఎం టీవీఎస్ షోరూమ్ తరపు నుంచి మా పార్ట్నర్ నెనమల్ల మల్లమ్మ గారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు, స్థానిక సర్పంచ్ బొడ్డుపల్లి ఉమాదేవి గారు కూడా చాలా సంతోషంగా కార్యక్రమం నిర్వర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మరొకసారి కూడా, అంటే రేపు ఈ ఎత్తివేత కార్యక్రమం లేకుంటే మరొకసారి కూడా పంచాలని ఇవాళ ఇచ్చిన వాళ్ళే కాకుండా మళ్ళీ రెండోసారి కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాలో స్వరాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న కార్మికులను పరామర్శించిన మంత్రి హరీష్ రావు. వలస కూలీలకు స్థానికంగా ఆశ్రయం కల్పిస్తామని మంత్రి భరోసా. సంగారెడ్డి జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్ నిబంధనలు. జోగిపేట పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసిన అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ. దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని ఎమ్మెల్యే పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.